గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రేపే మనకి లాస్ట్ డేట్ ఉంది. ఓకే, 15th సెప్టెంబర్ మనకి 10కి స్టార్ట్ చేసారు. 10, 11, 12, 13, 14, 15 6 డేస్ టైం ఇచ్చారు. సో రేపే లాస్ట్ డేట్ ఉంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంకా కూడా సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకపోతే, టీసీ లేదన్నా, ఇది లేదన్నా, అది లేదన్నా అని వాళ్ళని సబ్మిట్ చేయకపోతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఏదో ఒక దాంతో సబ్మిట్ చేయాలి. ఓకే, అది ఒకవేళ రిజెక్ట్ అయితే మనం 15th సెప్టెంబర్ అయిపోయినాక 16th, 17th, 18th కూడా రీఅప్లోడ్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది. బట్ స్టార్టింగ్ మీరు సర్టిఫికెట్లు సబ్మిట్ చేసుకోనికి లాస్ట్ డేట్ రేపు 15th సెప్టెంబర్. ఓకేనా, అర్థమైందిగా నేను చెప్పింది. సర్టిఫికెట్లు సబ్మిట్ చేసుకోనికి 15th సెప్టెంబర్ లాస్ట్ డేట్. తర్వాత 16, 17, 18 కూడా మీరు ఏదైనా రిజెక్ట్ అయితే తర్వాత రీఅప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు మీది వెరిఫైడ్ కానీ అప్రూవ్డ్ కానీ కాకపోతే అవి అవుతాయి. ఎల్లుండి కూడా అవుతాయి. 16, 17, 18 సెప్టెంబర్ కూడా అప్రూవల్స్ అవుతాయి. 15th సెప్టెంబర్ దేనికి లాస్ట్ డేటు? ఫస్ట్ మీరు లాగిన్ అయ్యి సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు. సబ్మిట్ చేసినాక అది అప్రూవ్ తర్వాత కూడా అవుతుంది. లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత కూడా అప్రూవల్స్ అవుతాయి. రీఅప్లోడ్ చేయమంటే రీఅప్లోడ్ చేయొచ్చు, అంత జరుగుతుంది. బట్ మీరు ఇంతవరకు అసలు నేను ఏం సబ్మిట్ చేయాలి అనుకుంటే చేయండి. ఆ టీసీ లేదంటారు, కస్టోడియన్ పెట్టండి. టీసీ లేకపోతే ఉన్న మెమోలు పెట్టండి. ఫస్ట్ ఉన్న మెమోలు అయితే పెట్టి ఫస్ట్ పేజ్ ఎందుకు మిస్ చేసుకుంటారు? ఇంతకుముందు ఒక కామెంట్ చేసిన మెసేజ్ లింగ్విస్టిక్స్ అనుకుంటా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఫస్ట్ పేజ్ ఇంకా వేసుకోలేదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సర్టిఫికెట్స్. కంప్యూటర్ సైన్స్ 36 ర్యాంక్ వచ్చింది బ్రదర్, ఆయన కూడా ఫస్ట్ పేజ్ చేసుకోలేడు. నేను ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టుల ఫస్ట్ ర్యాంకర్స్ నేను చూసిన. ఓకేనా, ఇప్పుడు మనకు మెసేజ్ చేసిందంటే ఆల్మోస్ట్ ఒక 14-15 సబ్జెక్టుల ఫస్ట్ ర్యాంకర్స్ కూడా నాకు మెసేజ్ చేసారు. అందులో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా చేసుకోలేరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్. చాలామంది టాప్ 100 ర్యాంకర్స్ అయితే ఫుల్ మంది ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్లో టాప్ 100 ర్యాంకర్స్ ఇండివిజువల్గా మెసేజ్ చేసిన వాళ్ళు వాట్సాప్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చేసుకుంటలేరు. అరే యార్, ఫస్ట్ పేజ్ మిస్ అయితే క్యాంపస్లో సీట్ దొరకడం కష్టం. మళ్ళీ సెకండ్ పేజ్లో, థర్డ్ పేజ్లో కోర్స్ ఫస్ట్ పేజ్ మిస్ అయిందనుకో సెకండ్ పేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ థర్డ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెకండ్ పేజ్లో ఉంటుంది, థర్డ్ పేజ్లో ఉంటుంది. ఇప్పుడు మిస్ అయినా అప్పుడు చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంది? మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పేజ్ మిస్ అవుతుందబ్బా మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోకపోతే. ఆ సర్వర్ బిజీ ఉంటుంది, ఒకళ్ళకి కేబీలు చక్కగా సెట్ చేస్తలేదు, ఒకళ్ళేమో అప్లికేషన్స్ చక్కగా చేస్తలేరు, ఒకళ్ళేమో ఓపెన్ డిగ్రీ చదవకున్నా కూడా చదివినా అని పెడుతున్నారు. సర్టిఫికేట్ల దగ్గర ఉంటే ఫైల్స్లో పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ ఏందన్నా నా ఇన్కమ్ సర్టిఫికేట్ నేను మొన్ననే తీసిన అంటారు వాళ్ళు. కొంచెం యూజ్. ఓకే, సర్టిఫికేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన సర్టిఫికేట్స్ పోగొట్టుకోవద్దు. మైండ్ కొంచెం ఆలోచించి మన సర్టిఫికేట్స్ మనమే పెట్టుకోవాలి దగ్గర. అండ్ సెకండ్ పాయింట్, రేపే లాస్ట్ డేట్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. ఎక్కడెక్కడనో రూరల్ విలేజెస్ లాంటి. ఓకేనా, రూరల్ విలేజెస్ నాది కూడా ఎక్కువ. మా రూరల్ విలేజెస్ తిప్పి కొడితే మా దాంట్లో ఒక 1000 మంది ఓటర్లు కూడా ఉన్నారు. చిన్న విలేజ్ మాది. ఓకేనా, నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి క్యాంపస్లో పీజీ చేసిన అంటే అప్పుడు కూడా నేను ఒక యూట్యూబ్లో ఒక ఛానల్ ఫాలో అయినా. ఓకే, అప్పుడు కూడా మాకు గైడెన్స్ అనేది యూట్యూబ్లో అప్పుడు దొరికింది. అప్పుడు రేర్లీ అసలు ఇంత యూట్యూబ్ ఛానల్ లేవు. అప్పుడు 2021, 2022 మేము వచ్చింది. అప్పుడు లేనే లేవు అసలు. ఇన్ని వీడియోలు లేనే లేవు. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో. నేననే కాదు, నాతో పాటు చాలా ఛానల్స్ ఉన్నాయి. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు కూడా, మంచి గైడెన్స్ ఇస్తున్నారు వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా. మీరు నా ఛానల్ ఫాలో అవ్వకపోయినా వేరే ఛానల్స్ అన్న ఫాలో అవ్వండి. ఓకేనా, నా ఛానల్తో పాటు వేరే ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి. నేనే చెప్తున్నా కదా, మీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్. మీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్. అది క్యాంపస్ స్టూడెంట్ నుంచి వస్తేంది, ఇంకా వేరే బ్రదర్స్ ఛానల్స్ నుంచి వస్తేంది, మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. సో అందుకే 2-3 ఛానల్స్, 4-5 ఛానల్స్ చాలా కావాలంటే అవ్వండి. ఇన్ఫర్మేషన్ ఏ ఛానల్ నుంచి వచ్చేది మీకు ఎప్పుడు యూజ్ అయ్యేది తెలియదు. అర్థమైంది కదా. రూరల్ విలేజెస్ నుంచి ఎవరైతే ఉన్నారో మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటారో. ఎక్కడనో ప్రైవేట్ కాలేజీలో, చిన్న డిగ్రీ కాలేజీలో అయిన అమ్మాయికి టాప్ 10 ర్యాంక్. నేనే షాక్ అయినా అసలు. అర్థమైందా? ఎక్కడనో గౌడ్ కాలేజ్ అన్నట్టు ర్యాంక్ టాప్ 100 ర్యాంకు. కొందరేమో అన్న హైదరాబాద్ లాంగ్ అవుతుందన్న, నాకు మంచి ర్యాంక్ వచ్చినా కూడా మా వాళ్ళు పంపరు అంటున్నారు. లిజన్, పీజీ అనేది మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు పక్కా ఉస్మానియాకి వచ్చి చేయండి. ఓకే, మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయండి. కావాలంటే పల్లెటూర్స్ నుంచి ఎస్పెషల్గా చెప్తున్నాం, మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు రావాలమ్మా సిటీకి. మీరు మంచి క్యాంపస్లో 2 years చదవాలి, పీజీ చేస్తారు. తర్వాత మీరు నెట్టో జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతారు, పిహెచ్డీలు చేస్తారు. పీజీ అయిపోయినాక ఏదైనా కాలేజీలో చెప్పుకున్నా మీకు 30,000 వస్తాయి శాలరీ. టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మనం మంచిగా చదువుకోవాలి, మంచిగా యూజ్ చేసుకోవాలి. మన మీద నమ్మకం ఉండాలి పేరెంట్స్కి. నువ్వు డిగ్రీ కష్టపడి పాస్ అయినావు, ఓకే, పీజీ చేస్తున్నావు. నువ్వు డిగ్రీ కష్టపడి పాస్ అయినప్పుడే నమ్మకం ఉంటుంది పేరెంట్స్కి. పీజీ చేస్తే కూడా నమ్మకం ఉంటుంది, పంపిస్తారు. ఎందుకు పంపరు? మీరు కన్విన్స్ చేయాలి పేరెంట్స్ని. ఫ్యూచర్ మంచిగా ఉంటుంది మీదే.
రేపు పొద్దున పీజీ కంప్లీట్ చేసి ఏదైనా కాలేజీలో జూనియర్ లెక్చరర్ జాబ్ కొడితేను, ఏదైనా డిగ్రీ కాలేజీలో డిగ్రీ లెక్చరర్ జాబ్ కొడితే ఎంత మంచిగా ఉంటుంది. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఫస్ట్ పేజ్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకండి. ఎక్కడ ఏ మూలకు ఉన్నా మన తెలంగాణలో ఆల్మోస్ట్ 33 జిల్లాలలో ఏ మూలలో ఏ డిస్టిక్లో ఏ చిన్న కాలేజీలో ఎక్కడున్నా కూడా ఏ చిన్న విలేజ్లో ఉన్నా కూడా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు క్యాంపస్కి రావాలి. క్యాంపస్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ లేవు. కష్టపడి చదివి ర్యాంక్ కొట్టినోడికే జాబ్ వస్తుంది, సీట్ వస్తుంది. కష్టపడి ర్యాంక్ కొట్టినోడికే సీట్ వస్తుంది. అది నువ్వైనా నువ్వు ఎక్కడున్నా నీకు మంచి ర్యాంక్ ఉంటే నువ్వు క్యాంపస్కి రావాలి. ఓకే, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉస్మానియా అని ఒకటే కాదు, వేరే వేరే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. కాకతీయ, మనకి తెలంగాణ, శాతవాహన, మహాత్మా గాంధీ, పాలమూరు ఉన్నాయి. ఆడ కూడా చదువుకోవచ్చు. బట్ టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఉస్మానియాకి ఇస్తారు. ఓకే, బికాజ్ ఉస్మానియా ఈజ్ నెంబర్ 1. మీరు ఏ డిగ్రీ కాలేజ్లో చదివారో మీ సార్లను అడగండి, వాళ్ళే చెప్తారు ఉస్మానియాకి వెళ్ళి చదువుకో ఇంత మంచి ర్యాంక్ వచ్చిందని. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మిస్ అవ్వద్దు. డోంట్ మిస్. టుమారో ఇస్ ద లాస్ట్ డేట్. దట్ ఈజ్ ఓన్లీ ఐ వాంట్ టు టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ who got good ranks, apply certification verification by tomorrow. If you don't have any certificate at any cost, tomorrow is the last date, Monday. Get it and apply for online certification verification. రేపే లాస్ట్ డేట్. ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని తెచ్చి అప్లై చేసుకోండి. ఫస్ట్ పేజ్ మిస్ అవ్వద్దు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు. నా బాధ అది. ఓకే, నో ప్రాబ్లం. ఉంటా మరి. వీడియో 6 minutes అయిపోయింది. సోది చెప్తున్నాను అనుకోకరి, మీ గురించి చెప్పేది. నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడినా కింద కామెంట్ చేయండి. ఉంటా. బై. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.